అండి, ఇవాళ మీ అందరి కోసం ఇదైతే కామన్, మీకు తెలుసు, నెయ్యి వేసుకున్నాను. ఇవాళ మీ అందరి కోసం నేను గుత్తి కాకరకాయ తీసుకొచ్చేసాను. అసలు చూస్తుంటే ఎలా ఉందో చూడండి, దీని టెక్స్చర్ చూడండి. ఒక్కొక్కటి నేను మీకు తీసి చూపిస్తున్నాను. చాలా వేడిగా ఉంది, మాత్రం సూపర్ ఉంది కూర. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. అసలు చెప్పలేను, అంత బాగుందండి. ఎంతెంత గుత్తిగా చేసుకోవాలి, చక్కగా ఇంతెంత గుత్తిగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు అందరూ ఇష్టపడతారు. దీని రెసిపీ ఎలా చేయాలో నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా తినండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతకన్నా నేను ఏమీ కోరుకోవట్లేదు. చక్కగా మీరు చేసుకుని తినడమే నాకు కావాలి. మీరు చేసుకోండి. రకరకాలైన వస్తువు ఉంటాయి. మెనీ రెసిపీస్, మీకు మంచి రెసిపీస్ నేను మేమందరం షేర్ చేస్తూ ఉంటాం, యూట్యూబర్స్. సో మీరందరూ తప్పకుండా అవన్నీ చూసి చేసుకుని ఎంజాయ్ చేయండి, అది మేము కోరుకుంటున్నాం. కామెంట్ బాక్స్లో మాత్రం మేము చేసామని మాత్రం ఒక్క మాట చెప్తే చాలు, ఒక కామెంట్ పెడితే చాలు. అలాగే కీరా దోసకాయ టమాటో పచ్చడి అదిరిపోయింది. కీరా దోసకాయ టమాటో పచ్చడి మాత్రం అదిరిపోయింది. ఇలా ఎక్కువగా డార్క్గా కలుపుకుని ఇలా పెట్టుకుని తింటే మాత్రం, ఇలా ఒడియం నంచుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది కీరా దోసకాయ టమాటో పచ్చడి. ఇలా అప్పడం నంచుకుని తినాలి. మీ ఇష్టం, ఎలా తింటే మీ ఇష్టం. బట్ కాకరకాయని మాత్రం మీరు నేను చెప్పినట్టు చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. పిల్లలు కూడా మళ్ళీ కలపమ్మా అంటారు, అంత బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ టేస్టీ గుత్తి కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి.